ఒక ఎర్రటి మేకకి ఒక నల్లటి మేకపిల్ల పుట్టింది. ఆ మేకపిల్లకి ఉత్సాహం చాలా ఎక్కువ. ఆ మేకపిల్లకి ఒకసారి ఢిల్లీ సుల్తాన్ చూసి రావాలనిపించింది. ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దానికి ఆ తల్లి మేక, ఇంత చిన్న వయసులో ఇలాంటి పెద్ద కోరికలు ఎందుకమ్మా, పెద్దయ్యాక చూద్దుగానే అంది. అయితే ఆ మేకపిల్ల నేను ఢిల్లీ వెళ్ళి తీరాల్సిందని బయలుదేరింది. దారిలో మేకపిల్లకి నీరు, నిప్పు, గాలి కనిపించాయి. తమకున్న సమస్యను తీర్చాలని మేకపిల్లని అడిగాయి. అయితే మేకపిల్ల మాత్రం నేను తీర్చను, నేను వెంటనే ఢిల్లీ వెళ్లాలంటూ ముందుకు వెళ్లిపోయింది. ఢిల్లీలో సుల్తాన్ కోటకు చేరుకున్న తర్వాత మేకపిల్లకి ఒక వ్యక్తి కనిపించాడు. నేను ఢిల్లీ సుల్తాన్ ని చూడాలి అని ఆ మేకపిల్ల ఆ వ్యక్తిని అడిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సుల్తాన్ గారి వంటవాడు. ఆ వంటవాడు మేకపిల్ల అడిగింది విని, అవునా, సుల్తాన్ గారిని నేను చూపిస్తాను రా అని మేకపిల్లని వంటగదిలోకి తీసుకెళ్లాడు. మేకపిల్లని ఒక నీళ్లున్న గిన్నెలో వేసి మూత పెట్టేశాడు. గిన్నె కింద మంట పెట్టాడు. తాను సహాయం చేయడానికి నిరాకరించిన నీరు, నిప్పు, గాలి ఈ మూడిటి చేతిలో మేకపిల్ల ప్రాణాలు ఉన్నాయి. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా చందమామ కథ ఛానల్ కి వచ్చేయండి.